Hi, hello, welcome to my channel Chaithu Sevens. So dear students, today topic is very interesting topics. 7 MCQ by Chaithu 7 sets chapter చెప్తున్నాను 10th class students ఎవరైతే పాలి సెట్ కి ప్రిపేర్ అవుతున్నారో సో 2024 పాలి సెట్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో తప్పగా చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ సెట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తాడు డియర్ స్టూడెంట్స్. వింటారా? ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. Yes, we are going to the first question. The cardinal of set A is equal to set open 1, 2, 3, set is closed. He is option 1, 1, option 2, 4, option 3, 2, option 4, 3. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది రైట్ అవుతుంది అనేది మనం ఈజీగా కనిపెట్టచ్చు. అసలు మీకు కార్డినాలిటీ అంటే ఏందో అనేది తెలవాలి. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్. వెరీ ఈజీ చాప్టర్ ఇది, చాలా ఈజీ చాప్టర్. సో కార్డినల్ ఆఫ్ సెట్ ఏ అంటే కార్డినల్ అంటే ఏంటంటే, కార్డినల్ మీనింగ్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ఏ సెట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఎ గివెన్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 3 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో నౌ వీ రిప్రజెంట్ కార్డినల్ రిప్రజెంట్ ఈస్ ఎన్. సో ఎన్ తోటి రిప్రజెంట్ చేస్తారు, ఎన్ ఆఫ్ ఏ దట్ ఈక్వల్ టు how many elements are there in the set A? So ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో కార్డినల్ ఆఫ్ ఏ ఇస్ నోన్ యాజ్ 3. సో అవర్ ఆన్సర్ వచ్చేసి చూడండి 3 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 4th ఆప్షన్ ఉంది. అంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుందా? ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. Yes, we are going to the second question. If A is equal to set open 1, 2, 3, 4, 5 set is closed and B is equal to set open 4, 5, 6 set is closed, then A intersection B, option 1 A, option 2 B, option 3 4, 5, option 4 1, 2, 3. సో ఇక్కడ 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో ఈ 4 ఆప్షన్లో ఏది రైట్ వస్తుంది అనేది ఎట్లా కనిపెట్టాలంటే, ఫస్ట్ ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయడం రావాలి మనకు. సో నేను ఆన్సర్ చెప్తాను చూడండి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు డియర్ స్టూడెంట్స్, వినాలి మీరు. ఏ ఇంటర్సెక్షన్ బి, ఓకేనా? సో వాట్ ఈస్ ద ఏ సెట్? ఇచ్చిన క్వశ్చన్లో ఉంది చూడండి, ఏ సెట్ ఏముంది? 1, 2, 3, 4, 5 సెట్ ఈస్ క్లోజ్. ఇన్ ద బిట్వీన్ ఇక్కడ ఏముంది? ఇంటర్సెక్షన్ ఇలా రాయాలి, ఓకేనా? నెక్స్ట్ బి సెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంది? 4, 5, 6 సెట్ ఈస్ ద క్లోజ్. సో what is the mean of intersection? Which is the common element in set A or B? A లో ఉన్న ఎలిమెంట్స్, B లో ఉన్న ఎలిమెంట్స్ కామన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో చూడండి, విచ్ ఇస్ ద కామన్? 1 అనేది ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ 1 లేదే. 2 ఉంది, ఇక్కడ ఉందా? లేదు. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? లేదు. బట్ విచ్ ఇస్ ద కామన్? 4 is the common and 5 also common. So only common elements మాత్రమే సెలెక్ట్ చేయాలి. That is known as intersection. So which is the common? 4, 5 is the common element set A or B. So A intersection B is equal to ఏమొచ్చింది? సెట్ 4, 5 వచ్చింది. చూడండి విచ్ ఇస్ ద ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆప్షన్లో సెలెక్ట్ చేయండి. ఆన్సర్ ఏమొస్తుంది? థర్డ్ ఆప్షన్ వస్తుంది, ఓకేనా? సో థర్డ్ ఆప్షన్లో 4, 5 కనిపిస్తుంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్స్. ఓకే, అండర్స్టాండింగ్? Yes, now we are going to the third question. From the following Venn diagrams, B minus A equal to dash. ఓకేనా? B minus A అనేది ఎంత అనేది కనిపెట్టాలి ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్. ఇది వెన్ డయాగ్రామ్ సెట్ ఏ ఆర్ సెట్ బికి వెన్ డయాగ్రామ్ ఇచ్చి ఇక్కడ B minus A అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? డయాగ్రామ్ నుంచి మనం ఆన్సర్ ఇచ్చింది చూడండి. ఆప్షన్ 1 వచ్చేసి 1, 2, 3 సెట్లో. నెక్స్ట్ ఆప్షన్ 2 వచ్చేసి 4, 5, ఆప్షన్ 3 వచ్చేసి 6, 7, ఆప్షన్ 4 నన్. సో ఇక్కడ 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తామంటే, ఫస్ట్ వెన్ డయాగ్రామ్ నుంచి B minus Aని రాయాలి మనం. వెన్ డయాగ్రామ్ నుంచి B minus A రాసినాం అనుకో, మనకు ఇక్కడ ఆప్షన్ ఈజీగా దొరికేస్తుంది. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్ చెప్తాను ఈజీగా మీకు. B minus A అనేది డైరెక్ట్ రాయొచ్చు మీరు డయాగ్రామ్ నుంచి. B minus A అంటే ఇక్కడ Bలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. B సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే కామన్, ఇక్కడ ఇంటర్సెక్షన్ మిడిల్లో ఉన్న ఎలిమెంట్స్ రాయొద్దు. సో ఓన్లీ B సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ B సెట్లో ఏమున్నాయి ఎలిమెంట్స్?
6 7 ఉంది, బట్ ఇవి రాయొద్దు, 4 5 రాయొద్దు, అంటే ఇవి మాత్రమే షేడింగ్ చేస్తాం కదా మనం. అంటే నౌ యూఆర్ 6,7 ఇస్ ద ఆన్సర్. సో 6,7 అంటే మనం ఇంటర్సెక్షన్ ఉన్న ఎలిమెంట్స్ రాయొద్దు, 4,5 రాయొద్దు, ఓన్లీ ఇక్కడ ఈ పార్ట్ మాత్రమే రాయాలి, ఈ పోర్షన్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి మనం. ఓకేనా? సో B మైనస్ ఏ అంటే ఓన్లీ దిస్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, 6,7 ఇస్ ద ఆన్సర్. సో 6,7 అనేది ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి, సో నవ్ అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంటే ఎస్. నవ్ వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. Yes, now we are going to the fourth question. If A is equal to small a, B, C, D set is closed, comma, then the number of subsets for A is. So A set ki ikkada ichina A set ki enni subsets vastadanta? 5 na, 6 a, 16 na, 65 a. So ikkada 4 option lo which is the right answer cheppacha manam easy ga cheppachu. Now we are going to the solution. Simple ga explain chesta. Dear students, వినండి, మీరు లాస్ట్ వరకు వినండి. ఎస్, సో ఇక్కడ వాట్ ఈస్ ద సెట్ ఈస్ గివెన్? ఏ బి సి డి. సో సింపుల్గా ఒక ఫార్ములా చెప్తాను చూడండి, ఇక్కడ ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సబ్సెట్ రాయడానికి ఒక ఫార్ములా ఉంది, 2 power of n. ఓకేనా? 2 power of n రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ n స్టాండ్స్ ఫర్ ఇయర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్, ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది ఎన్కి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ 2 power of 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 2 power of 4 అంటే హియర్ 2 power of 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 power of 4 అంటే 2 ఈజ్ మల్టిప్లై 4 టైమ్స్, కాబట్టి ఇట్ విల్ బి కమింగ్ 16. సో 16 ఆన్సర్ ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి, సో నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి? 16 వస్తాయి నాన్న. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇదైతే పక్కా 100% వచ్చే క్వశ్చనే. ఆప్షన్ ఈజ్ 3. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ యూ అండర్స్టాండింగ్? అర్థమవుతుందా పుష్పరాజ్? తగ్గేదేలే. ఎస్, నవ్ వీఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ఎస్, నవ్ వీఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ n of a is equal to 7, comma, n of b is equal to 5 and n of a union b equal to 11, then find n of a intersection b equal to ఎంత? సో ఆప్షన్ 1 వచ్చేసి 3, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 5. సో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? సో ఇక్కడ 4 ఆప్షన్లో ఏది రైట్ అనేది ఎట్లా చెప్పవచ్చు అంటే ఒక ఫార్ములా మీద బేస్ అయి ఉంది ఈ ప్రాబ్లం. ఎస్, నేను ఆన్సర్ చెప్తాను చూడండి. సో ఫార్ములా ఇది ఇప్పుడు రాస్తున్నాను. కార్డినల్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు కార్డినల్ ఆఫ్ ఏ ప్లస్ కార్డినల్ ఆఫ్ బి మైనస్ కార్డినల్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసి ఈ ఫార్ములా మీద బేస్ అయి ఉంది. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు డియర్ స్టూడెంట్స్, వినండి మీరు. ఎస్, కార్డినల్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత ఇచ్చిండు? కార్డినల్ ఆఫ్ ఏ యూనియన్ బి 11. ఎస్, ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఎంత ఇక్కడ 7 ప్లస్ ఎన్ ఆఫ్ బి ఎంత 5 మైనస్ కార్డినల్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇవ్వలేదు కాబట్టి సేమ్ కాపీ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో అడిగింది అదే కదా. ఎస్, చూడండి 11 ఈజ్ ఈక్వల్ టు 7 + 5 ఏమొస్తుంది? 12 వస్తుంది మైనస్ కార్డినల్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ కార్డినల్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి నెగిటివ్ ఉంది కదా, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ పంపిస్తే పాజిటివ్ అయిపోతుంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 12, అక్కడ ఇట్నే రాసుకొని ప్లస్ 11 ఇటు వస్తే -11 అయింది. సో నవ్ హియర్ కార్డినల్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 12 - 11 ఏమొస్తుంది? 1. సో చూడండి 1 అనేది ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి? థర్డ్ వన్. సో నవ్ అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏముంది చూడండి? థర్డ్ వన్లో 1 ఉంది కాబట్టి, సో అవర్ ఆన్సర్ ఈజ్ 3. సో అండర్స్టాండ్? ఎస్, నవ్ వీఆర్ గోయింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్స్ రిప్రజెంటెడ్ బై సి ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇచ్చి సి ఈక్వల్స్ టు అంటే సి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమొస్తాయి అనేది మనకు అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెట్ ఓపెన్ 1 2 5 6, సెకండ్ ఆప్షన్ 6 5 4, థర్డ్ ఆప్షన్ 4 5 6 7, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2 5 6. సో ఇక్కడ 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఈజీగా చెప్పొచ్చు మనం. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చెప్తాను సొల్యూషన్, ఇక్కడ చెప్తున్నా చూడండి డియర్ స్టూడెంట్స్, ఈజీగా అర్థమవుతుంది. సి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి సి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఈజీగా చెప్పొచ్చు మీరు.
సి సెట్లో అంటే ఈ సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం ఈ సి ఇది మొత్తం సి అవుతుంది. సో ఇక్కడ ఓవర్లాపింగ్ ఉన్న ఎలిమెంట్ చూసుకోవాలి, అంటే ఈ మొత్తం ఎలిమెంట్ చూసుకోవాలి మీరు. చూడండి ఏమేమి ఉన్నాయి, 4 అండ్ ఇక్కడ ఏముంది 5 అండ్ ఇక్కడ ఏముంది 6 అండ్ ఇక్కడ లాస్ట్ వన్ 7. సో చూడండి సి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇవి అవుతాయి అనమాట. సో ఆప్షన్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి, విచ్ ఇస్ ద 4, 5, 6, 7. సో థర్డ్ ఆప్షన్. సో మన ఆప్షన్ వచ్చేసి అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్స్. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ అయింది కదా, అర్థమవుతుందా. సి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే చెప్పాలి, అంటే ఇక్కడ ఏమొస్తుంది 4, 5, 6, 7. సో దిస్ ఈస్ ద ఓవర్. ఓకేనా. నౌ వీఆర్ గోయింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, చైతు 7th క్వశ్చన్. ఓకేనా. 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద 7th క్వశ్చన్. ఇఫ్ ఏ సెట్ ఈక్వల్ టు 1, 2, 3 and B set equal to 4, 5, then find the cardinal of A union B. A union B కి క్వార్డినాలిటీ చెప్పాలంటే A union B లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఫస్ట్ మనం A union B ఫైండ్ అవుట్ చేయాలి. నౌ వీఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్స్. సో ఇక్కడ 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్ అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఎస్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే A union B ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ఏ సెట్ డియర్ స్టూడెంట్ చెప్పండి, 1, 2, 3 యూనియన్కి యూనియన్. బి సెట్ వచ్చేసి 4, 5. సో యూనియన్ అంటే వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ యూనియన్? యూనియన్ మీన్ మిక్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే అన్ని ఎలిమెంట్స్ని ఒక దగ్గర కలపాలి. సో అందర్ ఎలిమెంట్స్ని అంటే ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఒక ప్లేస్లో రాయాలి, ఒక సెట్లో రాయాలన్నమాట. ఓకేనా. 1, 2, 3, 4, 5. ఓకేనా. సో ఏ యూనియన్ బి అంటే ఇప్పుడు ఏమొచ్చింది 1 నుంచి 5 వరకు ఉంది. సో నౌ వీఆర్ క్వార్డినల్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో క్వార్డినాలిటీ అంటే ఏం చెప్పాను ఇందాక, ఒక క్వశ్చన్ చేశాం కదా స్టార్టింగ్లో. ఎస్, క్వార్డినాలిటీ అంటే ఏ సెట్ ఏ యూనియన్ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ఏ సెట్. సో ఇక్కడ ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వి రైట్ 5. సో మన ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఒకసారి. సో ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఓకే. సో డియర్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి 100% యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.